అమరకోశంలో మహానుభావుడు అమరసింహుడు శివశబ్దానికి సజ్జనుల యొక్క మనస్సు రమించేటటువంటి స్వరూపము కలిగిన వాడు అని శివశబ్దానికి అర్థం చెప్పడంలో ఎంత గంభీరమైన అర్థం ఉందో మీరు చూడండి. శివశబ్దము సజ్జనుల యొక్క మనసు రమించు స్థానము. ఎలా రమిస్తుంది? దేనివల్ల? దానికి ఈ కారణం ఆ కారణం అని చెప్పడం కుదరదు. మీకు మనస్సుంటే భక్తి ఉంటే ఒక్క కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుని యందు మనసు రమిస్తే వాడికి సమస్తమైనటువంటి ఐశ్వర్యము కలుగుతుంది. ఇహము నుండి పరము వరకు, మోక్షము వరకు పొందగలడు. కాబట్టి అటువంటి స్థితిని ఇయ్యగలిగినది. మూడవ నిర్వచనంలో అంటారు, చేతే సజ్జన మనస్వితివా. సాధువుల యొక్క మనస్సు యందు తానుండువాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సు శివుని యందు పెట్టారు. ఇప్పుడే స్థితికెడతట. ఇదే భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు బాణాధృత సత్పక్షస్సు మనోవనేషు నపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః అని పిలుస్తారు.